ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో అంజమ్మ అనే మహిళ రోడ్డుపై బైఠాయించి నిరసన. మండల కేంద్రానికి చెందిన మాజీ బీఆర్ఎస్ నాయకుడు జూకంటి మోహన్ రెడ్డి తనతో సహజీవనం చేయడంతో కుమారుడు జన్మించాడని వెల్లడించిన అంజమ్మ, గతంలో నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డులో భర్త పేరుగా జూకంటి మోహన్ రెడ్డి పేరే ఉందని తెలిపిన అంజమ్మ, గత నెల రోజుల క్రితం రేషన్ కార్డు, ఆధార్ కార్డు నుంచి మోహన్ రెడ్డి పేరు తొలగించి శివరాములు అనే వ్యక్తి పేరు పెట్టించిన మోహన్ రెడ్డి తన కుమారుడికి మోహన్ రెడ్డియే తండ్రి అని ఆందోళనకు దిగిన అంజమ్మ, తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్న అంజమ్మ, ఎవరు లేరు 11 తారీఖు నాడు కేసు చేసిన అట్లా కూడా ఇంకా చర్య తీసుకుంటలేరు వీళ్ళు. ఎస్ఐ మళ్ళా దేని టెస్ట్ చేయమంటే అట్లా దేని టెస్ట్ రమ్మంటున్నా నేను అసలేడు. మన కేసు నమోదు చేస్తే చేస్తామా అన్నాడు, ఊకున్నాడు. ఆయన శివరాంలను పెట్టిండు నా భర్త మోహన్ రెడ్డి. శివరాంలు అంటే వాళ్ళు తీసుకురా అంటున్నా. మోహన్ రెడ్డి గారు నాకు DNA టెస్టులు కావాలి, ఆధార్ కార్డులు కావాలి.